జోరుగా సాగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 8వ రోజు ఆతిథ్య కెనడా మెక్సికో జట్లకు చిరస్మరణీయంగా నిలిచింది. 1986 నుంచి ఈ మెగా టోర్నీలో ఆడుతున్న కెనడా జట్టు ఎట్టకేలకు గెలుపు బోనీ చేసింది. స్ట్రైకర్ జోనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ తో ప్రత్యర్థి ఖతార్ను ఏకంగా 6-0తో చిత్తు చేసింది. అయితే మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట సంచలనం రేకెత్తించింది. అటు మెక్సికో వరుసగా రెండో విజయంతో నాకౌట్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక స్విట్జర్లాండ్ జట్టు బోస్నియాను ఓడించి తమ గ్రూప్ బిలో అగ్రస్థానానికి చేరింది. ఎట్టకేలకు గెలుపు బోనీ చేసింది. స్ట్రైకర్ జోనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ తో ప్రత్యర్థి ఖతార్ను ఏకంగా 6-0తో చిత్తు చేసింది. అయితే మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట సంచలనం రేకెత్తించింది. అటు మెక్సికో వరుసగా రెండో విజయంతో నాకౌట్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక స్విట్జర్లాండ్ జట్టు బోస్నియాను ఓడించి తమ గ్రూప్ బిలో అగ్రస్థానానికి చేరింది.